హాయ్ గైస్, నేను ఇంతకు ముందు వీడియోలో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అది వచ్చి మల్టీ కాయిన్ ఫాసిట్ వెబ్సైట్లోనే మనం ఫస్ట్ డచ్ కాయిన్ క్లెయిమ్ చేసుకున్నాం కదా. అలాగే మనం వేరే కాయిన్స్ కానీ, అంటే ఇందాక డచ్ కాయిన్, ఇంతకుముందే నేను టీఆర్ఎక్స్ 20 మినిట్స్ కాకముందే మళ్ళీ టీఆర్ఎక్స్ సెలెక్ట్ చేసుకొని చేశాను. అది కానీ యాక్సెప్ట్ అయింది. అయిన తర్వాత నేను బిఎన్బి కాయిన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, బిఎన్బి కాయిన్ మనం అంటే ప్రతి కాయిన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి కాయిన్ని చూడండి, ఇలా వెరిఫై క్లైమ్ నో కొట్టిన తర్వాత క్లైమ్ నో క్లిక్ చేయండి. అక్కడ సక్సెస్ అయ్యింది. చూడండి, 0.705 ఇలా. మనం 20 సెకండ్స్ కాకముందే మళ్ళీ వేరే కాయిన్, XLM కాయిన్, ఇలా అదే విధంగా ఇందాక విధంగా ఇక్కడ చెట్టు చూపిస్తుంది కదా. ఇక్కడ చెట్టు మీద బర్డ్స్ కూర్చుంటాయి కదా గైస్. ఇలా క్లైమ్ నౌ మీద క్లిక్ చేశాను. ఇలా ఒక కాయిన్ తీసుకున్నాక మనం 20 మినిట్స్ వెయిట్ చేయకపోయినా వేరే కాయిన్ తీసుకోవచ్చు. మనం అదే కాయిన్ కావాలంటే మళ్ళీ 20 మినిట్స్ దాటిన తర్వాత రావాలి. ఇట్లా 70 మినిట్స్ గైస్, సారీ 20 సెకండ్స్ కానీ కాదు, 70 మినిట్స్ అనుకున్నాను. ఇది 20 మినిట్స్ కాదు, 70 మినిట్స్ అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ కాయిన్, ట్రాన్ కాయిన్. ఇలా ఈడ ఎన్ని ఉంటే మనం అన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లైమ్ మీద క్లిక్ చేశాను, క్లైమ్ నౌ మీద క్లిక్ చేశాను. ఇలా చాలా ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు. ఇట్లా యాడ్స్ వస్తుంటాయి, వెనక్కి వచ్చేయండి. మళ్ళీ పెప్పే కాయిన్, డచ్ కాయిన్ అయిపోయింది కదా, పెప్పే కాయిన్. ఇలా ఇదే విధంగా ప్రతి కాయిన్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. చూడండి, సక్సెస్ అయిపోయింది పెప్పే. కానీ మళ్ళీ తర్వాత ఇంకొక కాయిన్ XRP. ఇదే విధంగా చూడండి, చాలా ఫాస్ట్గా మనకి ఈజీగా అయిపోతుంది. చాలా ఫాస్ట్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. చూడండి, అయిపోయింది. ఇలా మనకు అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడల్లా బ్యాక్ వచ్చేయండి. ఈథీరియం చూసారా, ఎన్ని కాయిన్స్ అన్నా మనకి ఇది కరెక్ట్ మనం పెట్టుకోవాలి గైస్. ఓకే, చూడండి, అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడల్లా బ్యాక్ బటన్ నొక్కేసి వెనక్కి వచ్చేసిడండి. ఇట్లా XMR అంట కాయిన్. ఇలాగే ప్రతిది ZESC కాయిన్. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి చూడండి గైస్. దీంట్లో ప్రతిదీ మనం ఇట్లా ఒక 5 మినిట్స్ వర్క్ చేసినామంటే
కాయిన్స్ ఎన్ని ఉంటే అన్నీ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. టోటల్ లైట్ కాయిన్ మనకు ఒక్కసారి చేసినామంటే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. మనము ఫస్ట్ కొంచెం అర్థం కాదు, ఒక అర్థమైందనుకో మనం ఈజీగా చేయొచ్చు. ఇవి BCH కాయిన్ అంట. ఇలాగే ఇది ఫెయిల్డ్ అయిపోయింది, మళ్ళీ ట్రై చేద్దాం. ఫైల్ ఫుల్ అయిందంట గైస్. మీకు నచ్చినన్ని కాయిన్స్ ఇలాగ విత్డ్రా చేసుకోవచ్చు. ఇందాక దాంట్లో కానీ అలాగే వస్తుందో లేదో ట్రై చేస్తాం. ఇందాక మనం 20 టైమ్స్ డచ్ కాయిన్ తీసుకున్నాం కదా, హెల్ప్ FP కాయిన్లోన వేరే కాయిన్స్ ఇలాగే వస్తాయేమో ట్రై చేద్దాం. మనము చూద్దాము. మనము 20 టైమ్స్ ఇది తీసుకున్నాం కదా, ఈ తీరేం చూద్దాము. మీరు ఈడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్లిక్ చేస్తున్నా, ఇట్లా బ్యాక్ వచ్చేయండి. చూడండి, ఈ తీరియం కాయిన్స్ 704 వస్తుందంట. చూద్దాం ఇది వస్తుందో లేకపోతే ఒకే కాయిన్ 20 టైమ్స్ కలెక్ట్ చేసుకోగలమో లేదో. ఒక్క నిమిషం గైస్. ఏదైనా కానీ 20 టైమ్స్ ఒక కాయిన్ 20 టైమ్స్ తీసుకోవచ్చు గైస్. ఏదైనా ఒకటే, అంటే అన్నీ కలిపి 20 టైమ్స్. ఏ కాయిన్ తీసుకున్నా 20 టైమ్స్ మాత్రమే తీసుకోగలం. ఇది 1 డే వచ్చి 1 డే. చూద్దాం, ఇంకొక కాయిన్ ట్రై చేద్దాం మనము. వేరే కాయిన్ ఏదన్నా. రిజిస్టర్ దీంట్లో TRX చూద్దాము. ఒకసారి ట్రై చేద్దాము. ఇంకొకసారి 0004 వస్తుందంట TRX. క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేస్తాము. ఏది ఓపెన్ చేసినా 10 సెకండ్స్ ఓపెన్ చేసి మనం క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేయాలి. చూడు గైస్, ఎర్రదే వచ్చింది. ఏదైనా 20 టైమ్స్ మాత్రమే తీసుకోగలము మనము. ఈ వీడియో అర్థమైంది అనుకుంటా. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్రతి వీడియో వెంటనే చూడాలనుకుంటే నోటిఫికేషన్లో వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఓకే, బాయ్ గైస్.